అరే ఈ కాలం జనరేషన్ అసలు ఎటుపోతుంది. మెయిన్ ఇంపార్టెంట్ జంజీ మిలియనియల్సే బెటర్ కదరా. 90s కిడ్స్ వాళ్ళు పెరిగిన ఎన్విరాన్మెంట్, వాళ్ళని పెంచిన విధానము, వాళ్ళ తల్లిదండ్రులు ఏదైనా చెయ్యాలంటే భయపడేవాళ్ళు. మనం ఏదైనా చేస్తే అనుకుంటారేమో అనేసి. బట్ ఇప్పుడు జంజీ ఎలా ఉన్నారంటే చాలా అంటే చాలా ఘోరంగా తయారవుతున్నారు. ఏం చేసినా అడిగే వాళ్ళు లేరు అనుకుంటారో ఏమో తెలియదు, కానీ రీసెంట్ గా 5 స్నాప్ స్టోరీ విన్నప్పుడు చాలా హట్టింగ్ గా అనిపించింది. అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎమోషన్స్ ఎమోషన్సే కదా. 2 ఇయర్స్ లవ్ లో ఉండి నువ్వు వద్దనుకొని వాళ్ళ మధ్య ఏం జరిగిందో తెలియదు. అసలు ఈ స్టోరీ నిజమో కాదో తెలియదు. ఒకవేళ నిజమై ఉంటే మాత్రం ఒక 2 ఇయర్స్ లవ్ లో ఉండి ఏదో జరిగి మీరు విడిపోయినప్పుడు మళ్ళీ నువ్వు ఇంకొక లవర్ తో ఉన్నప్పుడు ప్రజెంట్ లవర్ తో ఉన్న ప్రైవేట్ పిక్స్ ఎక్స్ కి షేర్ చేసి వాళ్ళకి ఎమోషనల్ గా బాధపట్టడం ఎందుకు, వాళ్ళకి ఒక ట్రామా క్రియేట్ చేయడం ఎందుకు? సెన్స్ ఉంటే చేస్తున్నారు అమ్మాయిలు. ఒక అమ్మాయి ఏంటి అమ్మాయి ఇలా అంటున్నారని ఏమనుకోకండి. మీరు చేసే వెదవ పనులు అలా ఉన్నాయి. అరే ఆ సిచ్యువేషన్ లో అలాంటి చూసినప్పుడు వాడు అసలు మెంటల్ స్టేటస్ ఏంటి, వాడు ఎలా అసలు ఘోరంగా బొక్కబట్టి ఏడుస్తూ కూర్చున్నాడని. ఏం సైకోయిజమా ఏంటి అబ్బాయిల పైన? అరే వన్స్ బ్రేకప్ అయినాక ఎవరి లైఫ్ వాడిది. సిన్సియర్ గా ఉన్నాడు ఏడుస్తూ కూర్చుంటాడు, లైట్ గా తీసుకున్నాడు మూవ్ ఆన్ అయిపోయి ఇంకొకరిని చూసుకుంటాడు. అసలు ఒక లవ్ లో ఇద్దరు సిన్సియర్ గా ఉంటే ఆ లైఫ్ బాగుంటుంది. ఒకరు టైం పాస్ కి సిన్సియర్ గా ఉండే వాళ్ళు హట్ అవుతారు ఏదో ఒక రోజు. అలాంటిది ఇప్పుడు సిన్సియర్ గా ఉండే వాళ్ళు వాళ్ళ లవర్ చేయి పట్టుకుని తట్టుకోలేరు రా చూసి. అలాంటిది ఇలాంటివి షేర్ చేసి వాళ్ళకి ఒక పెద్ద కోలుకోలేని ట్రామాని క్రియేట్ చేయడం చాలా అంటే చాలా తప్పు. ఎలాగో చూసుకున్న వాళ్ళు చూసుకున్నాక ఉండే వాళ్ళని ఎందుకు ఏడిపించడం, మారండప్పా కొంచెం.